ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అగజామానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము మకా నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మకా నక్షత్రం వారు గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క గణపతి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది. ఆ గణపతి అనుగ్రహం వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మకా నక్షత్రాన్ని జన్మించిన వారు మరి చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ యొక్క గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన వల్ల మీకు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నెరవేరుతూ ఉంటాయి. గణపతి దేవాలయం మనకు లేదు అని అనుకున్నప్పుడు మీరు చక్కగా గణపతి పటాన్ని తెచ్చుకోండి. గణపతి పటాన్ని తెచ్చుకొని ఆ గణపతి పటానికి చందనం కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆ స్వామివారిని మరి ప్రతి బుధవారం మీరు ఆ స్వామివారిని ఆరాధించండి. లేదా మీరు సంకట చతుర్థి నాడు ఆ స్వామివారిని ఆరాధించండి. మరి ఆ స్వామివారి అనుగ్రహం మీకు ఎంతో ఇదిగా కలుగుతూ ఉంటుంది. ఈ మకా నక్షత్రం వారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చదువుతున్న విద్యలో కానీ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలతో కానీ అనేకమైనటువంటి మరి కష్టాలు మీకు కలిగినప్పుడు ఆ గణపతి ఆరాధన చేసినట్లయితే మీకు చక్కగా గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి. విద్యార్థులు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు, విద్యార్థులు ఎంత చదివినా కూడా బురకెక్కనప్పుడు మీరు మకా నక్షత్రాన్ని జన్మించిన వారు ఎవరైనా సరే ఈ యొక్క గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన చేయటం వల్ల బుద్ధి వికసిస్తుంది, చదవాలనేటువంటి ధ్యాస కలుగుతుంది, చదువు మీద ఆసక్తి కలుగుతుంది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల. అదేవిధంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారు ప్రతిరోజు కూడా మీరు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ఆ గణపతి స్తోత్రాన్ని చేయండి. లేదా ఓం గం గణపతే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు మనసులో తలుసుకుని ఆ యొక్క వ్యాపారానికి వెళ్ళండి. లేదా మీరు వ్యాపారానికి వెళ్తున్న మార్గంలో ఆ గణపతి ఆలయం ఉంటే ఆ గణపతిని సందర్శించి స్వామివారిని మరి సేవించి వెళ్ళండి. మీకు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. మీకు అనుకూలం ఉన్నప్పుడు గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి, గణపతి క్షేత్రాలు. ఆ గణపతి క్షేత్రాలను సందర్శించండి. మీ పూర్వజన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఉద్యోగం లేక తిరుగుతున్నటువంటి వారు ఆ గణపతిని ఆరాధించండి, ఉద్యోగం మీకు కలుగుతుంది. ఈ మకా నక్షత్రం వారు ఆ గణపతి ఆరాధన వల్ల చక్కనైనటువంటి మీకు అనుగ్రహం కలుగుతుంది. పెద్ద చిన్న ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే గణపతి ఆరాధన చేయండి. స్త్రీలైతే లక్ష్మీ గణపతిని పూజించండి. లక్ష్మీ సమేతమైనటువంటి గణపతి ఉంటారు, సిద్ధి బుద్ధి గణపతి. లక్ష్మి అంటే భార్య. ఆ యొక్క సిద్ధి బుద్ధి గణపతి యొక్క పటాన్ని తీసుకోండి స్త్రీలు చక్కగా. మీరు ప్రతి బుధవారం కూడా మీరు ఉండ్రాలు తయారు చేసి ఆ స్వామివారికి నివేదన చేయండి. ఆ ఉండ్రాలు అందరికీ పంచిపెట్టండి. మీరు ఏవైతే కోరుకున్నారో 13 బుధవారాలు చేసినప్పటికీ మీ అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎటువంటి సందేహం లేదండి. చక్కగా సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి మీకు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో. మీరు చక్కగా ఆచరించండి, ఆ స్వామివారి అనుగ్రహం పొందండి. మరి ఈ విధంగా మీరంతా కూడా ఆ యొక్క గణపతి ఆరాధన చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల విద్యార్థులు, వ్యాపారస్తులు, కుటుంబీకులు సర్వము కూడా మకా నక్షత్రాన్ని జన్మించినటువంటి వారు ఎవరైనా సరే ఆ స్వామివారి యొక్క సేవించడం వల్ల అనుగ్రహం పొంది సకలైశ్వర్య భోగభాగ్యాలు మరి పొంది అనుభవిస్తారని చెప్పి భావిస్తూ మీ అందరినీ కూడా ఆ కలియుగ వెంకటదైవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సకలైశ్వర్యాలు ఇచ్చి కాపాడు రక్షించుగాకని చెప్పేసి చెబుతూ లోకా సమస్తా సుఖినో భవంతు.